హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్స్ ఛానల్. నా పేరు సురేష్. ఆగస్టు మొదటి ఆదివారం భారతదేశంలో స్నేహితుల దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. అయితే స్నేహితుల దినోత్సవం సందర్భంగా కృష్ణుడు మరియు కుచేలుడు యొక్క స్నేహం గురించి తెలుసుకుందాం. పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి చూపించే నవవిధ భక్తుల శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం లేదా స్నేహం, ఆత్మ నివేదనం. దీనిలో స్నేహభక్తి ఒకటి. భగవంతునితో స్నేహం చేసి దానితో సమానంగా భక్తిని ప్రదర్శించగలగడం అందరి వల్ల అయ్యే పని కాదు. దీనిలో అద్భుత విజయం సాధించిన ఏకైక పౌరాణిక పురుషోత్తముడు కుచేలుడు. కృష్ణ కుచేలు స్నేహం లోకానికే ఆదర్శం. స్నేహానికి పేద ధనిక భేదం లేదని ఈ కథ చెప్తూ ఉంది. కృష్ణ కుచేలుడి స్నేహం ఎంత ప్రాణప్రదమో అంత పవిత్రం. అది విడదీయరానిది. వారి నడుము స్వార్థానికి తావుండదు. అడిగిన తరువాతే ఇచ్చేవారు సామాన్యులు, అడగకుండా ఇచ్చేవారు గొప్పవారు. కృష్ణుడిది అంతటి గొప్పటి స్నేహం. కుచేలుని నిర్మల మనసు తెలిసిన నేస్తం ఆ పరంధాముడు. సాందీప మహర్షి వద్ద బాల్యమిత్రునిగా విద్య నేర్చుకుని గురువుకు గొప్ప పేరు తేవడమే కాక స్నేహానికి వన్నె తెచ్చారు కృష్ణ మరియు కుచేలుడు. కుచేలుని అసలు పేరు సుధామ. కుచ్చుతచ్చేల కుచేల. ఆయన చినిగిన బట్టలు గలవాడు. కటిక పేదరికం. విద్య ముగిశాక గృహస్థుడైనాడు. గుణవతి, శీలవతి, అనుకూలవతి అయిన భార్య లభించింది. సంతానానికి కొదవలేదు. కానీ దరిద్రానికి ఆకలి ఎక్కువ కదా. అంత పెద్ద కుటుంబాన్ని పోషించలేని దుర్భర పరిస్థితి. కాలం ఎంత పరీక్ష పెట్టినా గోవింద నామస్మరణ మాత్రం కుచేలుడు మానలేదు. ఒకనొక సంక్లిష్ట పరిస్థితుల్లో కుచేలునితో భార్య, మీ బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుడి దర్శనానికి వెళ్ళండి అని ప్రాధాయపూర్వకంగా సూచిస్తుంది. అప్పుడు మన దారిద్ర్యం తొలగే మార్గం లభించవచ్చు అన్నది ఎంతో ఆశగా. కుచేలుడు చిన్ననాటి మిత్రుడిని కంటి నిండా చూసుకోవచ్చన్న ఆనందంతో భార్య మాటను కాదనలేకపోయాడు. తక్షణమే కొన్ని అటుకులు భర్త కండువ కొసకు కట్టించింది. కృష్ణ నామస్మరణతోనే కృష్ణుడు భవనంలోకి ప్రవేశిస్తాడు. ద్వారపాలకులు తన లోపలికి వెళ్ళనిస్తారో లేదోనని అనుమానపడుతుండగా అనుకున్నంత జరిగింది. అక్కడ వారు అడ్డుకున్నారు. ఎలా తెలిసిందో ఏమో, స్వయంగా కృష్ణుడే అక్కడికి వచ్చి స్వయంగా కుచేలును తోడ్కొని వెళ్తాడు. తన్మయత్వంతో కౌగిలించుకుంటాడు. తన మృదు తల్పంపై కూర్చోబెట్టుకుంటాడు. రుక్మిణి సమేతంగా బాల్యమిత్రుడైన ఆ నిరుపేద బ్రాహ్మణునికి అర్ఘ్యపాద్యాలతో కాళ్ళు కడుగుతాడు. నమోస్తనంతాయ సహస్రమూర్తియే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే అంటూ ఆ నీటిని కృష్ణ దంపతులిద్దరూ తమ శిరస్సుపై చల్లుకుంటారు. అతిథి పూజ చేస్తారు. షడ్రోషోపోతమైన భోజనం వడ్డిస్తారు. కృష్ణుడిని చూసిన ఆనందంలో కుచేలుడు వచ్చిన పనినే మర్చిపోతాడు. తన పట్ల చూపుతున్న ఆదరణకు తబ్బిబ్బవుతాడు. నోట మాటలు రాన్న తన్మయత్వంలో మునిగిపోతాడు. స్నేహభక్తిలో పరాకాష్ఠ తప్ప మరేది కోరుకొని నిష్క్రమయోగి కుచేలుడు. నోరు తెరిచి ఏమీ అడగకున్నా అన్నీ తెలిసిన పరంధాముడు మిత్రునికి ఎంతో వైభవం ఇవ్వాలో అంతా ఇచ్చాడు. కుచేలుడు ఇల్లు చేరేసరికి అతను పూరి గుడిసె స్థానంలో పెద్ద భవనమే వెలిసింది. ఇది కృష్ణుడు మరియు కుచేలుని యొక్క సారాంశము. అందరికీ మరొకసారి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సర్వేజన సుఖినో భవంతు.